అవును అత్తయ్య గారు, చైతు ఎక్కడా? ఉదయాన్నే వస్తానన్నాడే. ఒక మొండి బాకీ ఉంది, వసూలు చేసుకొని రమ్మన్నాను నేనే. అయ్యయ్యో, ఇదేంట్రా ఇప్పుడేగా పీకల దాకా తాగింది, అయినా ఏడుస్తుందేంటి? అదే అర్థం కావట్లేదమ్మా. బహుశా మందు కోసం అయి ఉంటుందమ్మా. ముందు అన్నావంటే ముందు నీ మూతి పగల కొడతాను. మందంటే బలానికమ్మా. నువ్వే మందు అన్నావో పసిపిల్ల దానికి అర్థమైందిలే. పోనా. అయ్యో, ముందు దీనేడు పాపండ్రా. ఏంటి సిస్టర్ అలా గుక్కపట్టి ఏడుస్తుంది పాప? అదే అర్థం కావట్లేదన్నయ్య. నేను అడిస్తా చూడమ్మా. నేను ఆపుతానత్తయ్య గారు. ఎలా ఆపుతావమ్మా? పాట పాడుతాను. సరే పాడవే. ఆకలిస్తే నెక్లెస్ ఇస్తా, అలసొస్తే గాజులు ఇస్తా, మూడొస్తే ముక్కు పిడికిస్తా బుల్లెమ్మా. ముక్కు పొడకివ్వడం ఏంటి తింగరదానా? నీ పాటకి దీనికి ఏడుపు ఇంకా పెరిగింది చూడు. ఆపట్లేదమ్మా. ఇందా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అయ్యయ్యో అత్తయ్య గారు, దాని ఏడుపు నేను ఆపుతాను అత్తయ్య గారు. సరే ఆపు. ఏమండి, రెడీనా? ఏం చేయాలి? అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి గోల చేస్తారు ఆంధ్రా జనం. అయ్యో అయ్యయ్యో, ఇదేంటే పాట ఆపుదామంటే ఇది ఏడుస్తూనే ఉందే. అయ్యో, ఆపమ్మ తల్లి. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏమిన్ బంగారం చూడాయి. ఒక్క నిమిషం సిస్టర్, ఇప్పుడు ఇస్తా చూడు. సరిగా వెళ్ళదు అత్తయ్య గారు. మళ్ళీ మీ వల్ల కాదే, మీ వల్ల కాదు. 5 పిల్లల తల్లిని, దీని ఏడుపు ఎలా ఆపాలో నాకు బాగా తెలిసే. చూడండి, చూసి నేర్చుకోండి. అలాగే. గుడి కన్నా స్వామి గుర్రమెక్కి కూర్చున్నాడే, వాడి ఊపు చూసి గుండెల్లో గుబులాయరా, గుండెల్లో గుబులాయరా, స్వామి గుండెల్లో గుబులాయరా, స్వామి గుండెల్లో గుబులాయరా. అమ్మా, మాది ఐటమ్ సాంగ్ అని ఆపేసి నువ్వు ఓల్డ్ ఐటమ్ సాంగ్ అని వేస్తావేంటమ్మా? అది కూడా ఈ వయసులో. అత్తయ్య గారు, ఈ పాటలు డాన్సులతోని మీ పిల్లలు ఏడుపులు ఆపారా? అందుకే మీ కొడుకులందరూ ఇలా పట్టె బాజులా తయారయ్యారు. చంపుతానే.
అయ్యో ముందా పాప సంగతి చూడమ్మా. అయ్యో ఏం చెయ్యాలరా స్వామి ఏడుకొండలవాడా, నువ్వే దీని ఏడు పాపు. ఆపింది. ఏడుకొండలవాడా అని దేవుడు పేరు చెప్పగానే ఆపిందే. అయ్యో శ్రీనివాస వెంకటేశ. అర్థమైందే. ఏమండి మీ ఫోన్ లో దేవుడు పాట పెట్టండి. గోవింద గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ. పాపండి ఇప్పుడు అర్థమైంది కదా. దీని అమ్మకులాగే దీనికి కూడా దైవభక్తి ఎక్కువ. అందుకే దేవుడి పాటలే కాదు దేవుడి మాట విన్నా ఈ లోకాన్ని మర్చిపోతోంది. అబ్బో బాలభక్తురాలన్నమాట. సిస్టర్, మన అత్త అనసూయ మనను వదలేదు సిస్టర్. ఈ పాప రూపంలో మనతోటే ఉంది. అందుకే రూపాయి సౌండ్ కి ఏడు పాపేసింది. వామ్మో, చూడబోతే నానమ్మని మించిపోయేలా ఉంది. అత్తయ్య ఆ మధుమతి పోయినా ఈ పాప రూపంలో మనల్ని ఏడిపించడానికి రెడీ అయిపోయిందమ్మా. షబా అవునానా, ఇది ఆ మధుకి స్టాంప్ లాగా ఉంది. దీంతో ఎలా వేగాలో అంత కర్మరా. సరే సరే ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఏంటి పడుకునేది? ఆకలేస్తుంది అత్తయ్య గారు. ఉదయం నుంచి ఏమి తినలేదు కదా, నిద్ర పట్టదు అత్తయ్య గారు. చంపుతానే చంపుతా. రేపు పొద్దునే బాగా తినొచ్చు గానీ ఈ పూటకి టవల్ బాగా నీళ్ళలో నానిపి కడుపు మీద వేసుకొని పడుకోండి. అయ్యయ్యో, రేపు పొద్దున్న దాకా మాడాలా? అవునమ్మా, అమ్మ. చంపుతాను, వెళ్ళి పడుకోండి. వెళ్ళి. పడుకో తల్లి పడుకో. నేను ఇక్కడే పడుకుంటానే. అబ్బబ్బో ఆకలిస్తుంది అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు ఏంటి? ఆకలిస్తుంది అత్తయ్య గారు. నన్ను తిరిగి, నన్ను తిరిగి. అబ్బబ్బా, అది కాదు అత్తయ్య గారు, అక్కడ షాప్ ఉంది, ఏదైనా కొనుక్కు తిందాం అత్తయ్య గారు. తినాలంటే డబ్బులు కావాలి కదే. చిచి, ఆ?
ఎంత ఆకలి వేస్తే మాత్రం డబ్బులు ఎలా తింటాం అత్తయ్య గారు? నీ బొందేనే ఈ బొంద. ఏదన్నా కొనాలంటే డబ్బు కావాలి కదా అంటున్నా. అవును అత్తయ్య గారు, నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఆ, నా దగ్గర గవ్వుంది కానీ దానికి చిల్లే లేదు. మీకు బుద్ధి కూడా లేదే. అందుకే మీ డబ్బులు దాచుకుని నాతో డబ్బు ఖర్చు పెట్టించాలని చూస్తున్నారు. నేను కొనిస్తే పొందులాగా తింటారు. పందుల్లాగానా? అంటే అప్పుడప్పుడు అత్తయ్య గారు వాళ్ళ కొడుకులు తింటారు కదక్క, అలాగన్నమాట. కరెక్ట్ కరెక్ట్. ఏయ్, ఏయ్, ఏయ్. నిన్ను ఛై! రోడ్డు మీద కొడితే బాగోదని వదిలేస్తున్నానే. ఏయ్, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. ఆ, ఆ అబ్బా నిజంగా లేవత్తయ్య గారు. ఆ? అర్థమైందే. కాకపోతే మీరు డబ్బులు ఇస్తే పైసా ఖర్చు పెట్టకుండా మీకు కావలసినవన్నీ కొనిస్తాను. మళ్ళీ మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానే. తిరిగి ఇచ్చేస్తారు కదా అత్తయ్య గారు? ఏయ్, ఇస్తానే. సరే ఓకే. ఆ, ఇందా. ఆ, ఇదిగండి నా 100. ఆ. మీది 200, నావి 200. ఉమ్. ఆ, మొత్తం 400. ఆ, పదండి, మీ అత్త మాయాజాలం చూపిస్తా. అలాగే, పదండి. ఆగండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇల్లు చూసొస్తాను. ఆ, అలాగే అత్తయ్య గారు. ఆ, ఆ, చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఓపెన్ కావాలి. ఆల్రెడీ ఓపెన్ లోనే ఉందమ్మా. ఆ? అయ్యో, ఓపెన్ క్లోజ్ కాదు, ఓ పెన్ను కావాలి, రాసుకొని ఇచ్చేస్తాను. ఓహో, పెన్నా ఏ కలర్ కావాలి? ఆ, మీ కలరే కావాలి. ఓహో, బ్లాకా? ఇదిగోండమ్మా. ఆ. ఓ పేపర్ ఇస్తారా? ఆ, అలాగే. ఆ, ఇవ్వండి. ఇదిగోండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే. సరే. ఆ, 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 ఏంటత్తయ్య గారు పెళ్లి పేపర్ తీసుకొచ్చారేంటి? మ్యాజిక్ చెయ్యాలి. ఆ, మ్యాజిక్ ఏం మ్యాజిక్? ఆ, ఇదిగో ఈ నోట్ల మీద అనసూయ అని రాయ్. ఆ నోట్ల నంబర్లు ఈ పేపర్ మీద రాయ్. ఆ, ఆ, చెప్పండి మేడం, ఏం కావాలి? ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. మీ అదృష్టం మేడం, ఒకే ఒక ప్యాకెట్ మిగిలింది. ఇది కూడా అయిపోయి ఉంటే ఓ 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అలాగా? ఆ, ఈ దగ్గరలో పాలు దొరకవా అండి? లేదు మేడం. సరే ఇవ్వండి. ఆ, ఇలా ఇవ్వండి. ఆ, ఒసే లతా, శిరీష, ఆ. మీరిద్దరు చెరో 100 ఉంచుకోండి. ఉమ్. నువ్వు వెళ్ళి నీ 100తో బిస్కెట్ ప్యాకెట్ కొను, నీ వెనకాల నేను వస్తా. ఆ. ఒసే, నువ్వు వెళ్ళి నీ చాక్లెట్ కొను, నీ వెనకాల ఆ, వస్తా. అలాగే అత్తయ్య గారు. వెళ్ళి కొనండి. ఓకే. వెళ్ళి. అక్క పద. ఆ. ఏం కావాలండి? ఆ, బాబు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇవ్వు. మీకు నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. ఏదిమ్మంటారు? ఆ. అదిగో అది ఇవ్వండి. సరే. ఆ, నాకు 100కు చిల్లర ఇవ్వండి. సరే ఇవ్వండి. అయ్యో, చేంజ్ లేదు మేడం. అవునా, చిల్లర లేదా? అవును మేడం. షో. ఆ, సరే చిల్లర తీసుకొస్తాను. ఆ. పాల ప్యాకెట్ పక్కన పెట్టండి, ఆ, ఎవరికి అలాగే ఇవ్వకండి. అయితే ఇవ్వండి. ఆ, ఇదిగోండి. ఆ, ఆ. థ్యాంక్ యూ. 1 కిలో కందిపప్పు, 2 కిలోలు పంచదార, తర్వాత 2 సేమియా ప్యాకెట్లు, చికెన్ కిలో, మిరియాలు, జీలకర్ర, మర్చిపోయాను, అన్నీ వేసేయ్యా. 5 నిమిషాలు ఉండండి మేడం, కట్టిస్తాం. తొందరగా కట్టివ్వండి. అన్నీ రెడీ అయిందా? అయిపోయినాయి మేడం. కొద్దిగా జరగండమ్మా. హ్మ్. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, ఇవ్వండి ఇవ్వండి. వేయండి, అది కూడా వేసి. ఆ సేమియా ప్యాకెట్లు అది కూడా వేయండి. అబ్బా. ఉష్షా. మొత్తం ఎంత అయిందయ్యా? 290. సరే, మిగిలిన 10 ఇస్తే మేము వెళ్తాం. నేను 10 ఇవ్వడం ఏంటి మేడం, మీరే నాకు 300 ఇవ్వాలి. ఆ? ఏంటి నా దగ్గర కామెడీయా? ఇప్పుడేగా 300 ఇచ్చాను, మళ్ళీ ఇవ్వమంటావేంటి? అబద్ధం, మీరు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చాను. ఇవ్వలేదు. ఏంటండి ఈ అన్యాయం? ఇది ఊరా వల్ల కాడా? ఎంత మేము ఈ ఊరికి కొత్త అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తారా?
చుట్టుపక్కల ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఏ గొట్టం కాడు కూడా నాకు న్యాయం చేయలేడా? ఎవరైనా ఉన్నారా? ఎవరు రారా? ఏంటమ్మా ఏంటి ఏం జరిగింది? అయ్యో, ఈ సరుకులన్నిటికీ మేము డబ్బులు ఇస్తే ఈ కర్రీ కనకరావు తీసుకొని కళ్ళ పెట్టిలో వేసుకొని నేను డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నాడు. గొట్టం అంకుల్. గొట్టమా? నా పేరు గొట్టం కాదమ్మా. గొట్టమని పిలవగానే మీరు వచ్చారు కాబట్టి అలా అన్నాను అంకుల్. ఏమయ్యా ఈవిడ చెప్పేది నిజమేనా? చెప్పొద్దాం సార్, నాకు రూపాయి కూడా ఇవ్వలేదు ఈమె. సరే, నేను నీకు డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నీ దగ్గర ఉండకూడదు, అవునా? అవును. కానీ ఉంటాయి. కావాలంటే ఆ గల్లాలో ఉన్న డబ్బులు ఇక్కడ పెట్టమనండి, నా డబ్బులు నేను చూపిస్తాను. అయినా అవి మీ డబ్బులేనని గ్యారంటీ ఏమిటండి? గ్యారెంటీ ఏంటంటే ఆ నోట్ల మీద నా పేరు రాసుకోవడం, వాటి నంబర్లు పేపర్ మీద రాసుకోవడం నాకు అలవాటండి. అమ్మత్తయ్య గారు, నోట్ల మీద మీ పేరు రాసింది ఇందుకా? పేరు రైట్ మీ అలవాట. ఆ, ఇంతకీ మీ పేరేంటండి? ఆ, సూయ అన్న సూయ. సరే, ఆ నోట్లంట తీసి బయట పెట్టు. ఆమె మాటలు నమ్మకండి, ఆమె డబ్బులు నా దగ్గర లేవు. ఆ, ఉంటే ఆమె డబ్బులు ఉంటే సరుకులతో పాటు ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను. ఆ, అదే మాట మీద నిలబడు. ముందు డబ్బులు తీ. ఇదిగో చూసుకోండి. ఇవి నావే. ఇదిగో ఇవి నావేనండి, నావే. కావాలంటే చూడండి, అనసూయ రాసుంటుంది. ఇది తీయండి. ఇలాంటి అనసూయ పేరు కోట్ల మందికి ఉంటుందండి. కరెక్టే. ఈ నోట్ల నంబర్లు నాకెలా తెలుస్తుంది? కావాలంటే ఇదిగో చూడండి, దీని నంబర్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. చూడండి. ఇది కూడా చూడండి. నావే. నిజమే, ఈవిడిచ్చిన నోట్లే ఇవి. అంతా మోసం దాగా. చీచి, నీకసలు బుద్ధుందా? ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని మోసం చేయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? మన ఊరి పరువు తీస్తున్నావా? మర్యాదగా మా అత్తయ్య గారికి ఆ సరుకులు డబ్బులు ఇచ్చే. అత్తయ్య గారా? అంటే ఆంటీని తెలుగులో అత్తయ్య గారు అనే కదా అంటారు, అందుకని అంది. ముందు డబ్బులు ఇవ్వు. నా దగ్గర పెన్ను పేపర్ తీసుకుని నాకే బొక్క పెడతావా? నువ్వు సర్వనాశనం అయిపోతావు. నీ శాపాలే నాకు దీవెన్లు. పదండి. పదండి. సరుకులు తీసుకోండి. ఆ గొట్టం ప్యాకెట్ తీయండి. ఆ గొట్టం ఆహా. అది తీయండి. పీకండి. ఇలా ఇవ్వండి. ఇదిగో. ఇంకోటి ఇవ్వండి. ఇంకోట ఇంకోటి. ఇంకా పట్టుకోండి. ఇంకోటి. ఇది వస్తాను గొట్టం. సరే అమ్మా. చిల్లరుంటే ఎవరా? ఒక్క నిమిషం. లతా శిరీష, పాల ప్యాకెట్లు మర్చిపోయావే. ఆ షాప్కి వెళ్దాం అత్తయ్య గారు. అయ్యో, వద్దు. మళ్ళీ ఆ షాప్ కొద్దు. అదిగో ఆ షాప్కి వెళ్దాం. రండి, పదండి. అంకుల్, హ? పాల ప్యాకెట్లు ఉన్నాయా? అంకులా? ఆ? ఏ ఊరు పాప మందే? ఏయ్, పాప పీప అన్నావంటే చీపురు తిరగేస్తా, చేప మొహవాడ. సారీ అక్క, పాల ప్యాకెట్లు లేవు. ఎదురుగా ఉంటే లేవంటావేంట్రా? అది ఆల్రెడీ ఆవిడ కొనుక్కుందక్క. ఆవిడ ఎవరావిడ? సర్లే. అవును, దీని ఎంత కమ్మావు? 20 రూపాయలు అక్క. నేను 15 ఇస్తా, ఇచ్చిస్తావా? అంటే 5 నాకు బొక్క. సర్లే, 20 తీసుకో. ఎందుకు? ఈ పాల ప్యాకెట్ కోసం. అక్క ఏంట్రా? ఆల్రెడీ ఆవిడ కొనుక్కుందక్క. రే, ఏంట్రా నీ గోల? అదిగో అదే నా ఇల్లు. అక్కడికి రమ్మరు, ఒక 90 ఇస్తాను. అయ్యో, ఇదిగోండి. అమ్మయ్య, మొత్తానికి చైన్ సాధించానండి. అబ్బో. పాల ప్యాకెట్ ఇవ్వండి. లేదు మేడం. లేదా? అదేంటండి? ఓ ఆంటీ తీసుకెళ్ళింది మేడం. వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు 90 ఇస్తానంది. అదేంటండి, నేను నమ్మొద్దని చెప్పాను కదా. అంత టైం నాకెక్కడిచ్చింది మేడం? చెప్పేలోపే తీసుకెళ్ళిపోయింది. అదిగో అదేనంట ఆవిడ ఇల్లు. పోయి 1/2 లీటర్ తీసుకోండి. సర్లేండి.
అయ్యో ఏంటి ఆ చల్లగా గాలి వస్తుంది వెళ్ళి తలుపై అలాగే అత్తయ్య గారు